హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామని తెలుసుకునే ముందు వీడియో కాంపోనెంట్స్ ఏంటనే చూద్దాం. రైట్, సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఇండియాలో దాని జర్నీ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు హై లెవెల్ కమిటీ అనేది రీసెంట్గా కాన్స్టిట్యూట్ అయింది. ఎవరి ఆధ్వర్యంలో, వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఫస్ట్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది జిఎస్ పేపర్ టు పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దెన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఏకమైస్ అకాడమీలో 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 7 months ఇంక్లూడింగ్ 2 years వ్యాలిడిటీ. సో ఈ కోర్స్ అనేది ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ మోడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఈ కోర్స్ యొక్క ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. రైట్, సో దెన్ ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే, గవర్నమెంట్ సోర్సెస్ ప్రకారం సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ పర్టిక్యులర్ గవర్నమెంట్ టెన్యూర్లోనే ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు మీనింగ్ ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే, ఎవరెవరికి సైమల్టేనియస్గా కండక్ట్ చేస్తారు అంటే, జనరల్గా పార్లమెంట్కి దాంతోపాటు డిఫరెంట్ స్టేట్ అసెంబ్లీస్కి కూడా కలిపి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడమే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం. రైట్, ఇప్పుడు వరకు చూస్తే మనకి జనరల్గా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి కదా 18th లోక్సభకి సంబంధించి. మరి అప్పుడు ఏమేమి స్టేట్స్కి జరిగాయంటే ఓన్లీ 5 states మాత్రమే లోక్సభతో పాటు ప్యారలల్గా ఎలక్షన్స్ జరిగాయి. లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిస్సా కానీ ఇట్లాంటి స్టేట్స్కి మాత్రమే జరిగాయి. రైట్, సో మరి మిగతా స్టేట్స్ అందరికీ డిఫరెంట్ ఫేజెస్తో జరుగుతున్నాయి. సో అప్కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ కానీ, వెస్ట్ బెంగాల్ వీటిల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో మరి ఆ కాంటెక్స్లో ఏంటి, మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనే ఐడియాని ఎందుకు తీసుకొస్తున్నాం అనేది తెలుసుకుందాం. రైట్, సో ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్కి, దట్ మీన్స్ లోక్సభకి, అట్ ద సేమ్ టైం స్టేట్ అసెంబ్లీస్కి కూడా కంబైన్డ్గా ఒకటేసారి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం, అంటే ఒకటే రోజు అని కాదు, ఒకటే ఫేజ్లో కండక్ట్ చేయడాన్ని సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మరి ఇప్పటి వరకు జర్నీ ఏంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి అంటే, మనకి ఫస్ట్ టైం ఈ ఐడియా అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1983లో ఇవ్వడం జరిగింది. ఇట్లా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉంటే కనుక మనకి అడ్మినిస్ట్రేటివ్ డిలేస్ అనేది అవ్వకుండా ఒక స్మూత్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది గవర్నమెంట్లో అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. మరి తర్వాత మనకి లా కమిషన్ అనేది 1999లో కూడా సేమ్ ఐడియాని రికమెండ్ చేసింది. దాని తర్వాత మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు మోడీ గారు 2015లో ఆయన ఫస్ట్ టర్మ్లో కూడా దీన్ని అడ్వైస్ చేయడం జరిగింది. తర్వాత మనకి నీతి ఆయోగ్ కూడా 2016లో రికమెండ్ చేయడం, దెన్ 2019లో దీనికి సంబంధించి ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దాని తర్వాత 2022లో కూడా 22nd లా కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక పాజిటివ్ నోట్తో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తే కనుక మనం ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం అంత కష్టతరం కాదు అని చెప్పడం జరిగింది. రైట్, సో ఇట్లా మనకి ఇప్పటి వరకు కూడా డిఫరెంట్ కమిషన్స్ కానీ, డిఫరెంట్ బాడీస్ కానీ వాటికి సంబంధించిన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందరూ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఫీజిబుల్ అనే చెప్పారు. రైట్, సో మరి ఇప్పటి వరకు మనకి గ్లోబల్గా చూస్తే ఏ కంట్రీస్లో ఇలాంటి సిస్టమ్ ఉంది అని అంటే, మనకి సౌత్ ఆఫ్రికాలోను, స్వీడన్ అండ్ యూకే. సో ఇలాంటి కంట్రీస్లో ఆల్రెడీ ఇటువంటి మెకానిజం అనేది ఉంది. సో ఇప్పుడు ఇండియా కూడా ఇలాంటి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అవుతుంది. దెన్ ఇక్కడ మనకి ఇప్పటి వరకు రికమెండేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. హై లెవెల్ కమిటీ అనేది రామ్నాథ్ కోవింద్ గారు, ఇంతకుముందు మన భారత రాష్ట్రపతి కదా, సో ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని అపాయింట్ చేసినప్పుడు కొన్ని రోజుల పాటు పరిశీలించి దాని ఫీజిబిలిటీ ఏంటి, ఎటువంటి చేంజెస్ చేయాల్సి ఉంటుంది అనేది వాళ్ళు ఒక రికమెండేషన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది 2029కి సాధ్యం అవుతుంది అని చెప్పి కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. సో దానికి భాగంగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ టర్మ్లోనే, అంటే మనకి 2029కి నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, 24లో జరిగాయి కాబట్టి, సో 29కి సైమల్టేనియస్ ఎలక్షన్స్కి మనకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మరి అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విషయానికి వస్తే, మనకి అమెండ్మెంట్ చేయాలా అంటే ఆల్మోస్ట్ ఈ కమిటీ ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం 18 అమెండ్మెంట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. కొన్నేమో స్టేట్ రాటిఫికేషన్తో, కొన్నేమో స్టేట్ రాటిఫికేషన్ లేకుండా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఆర్టికల్ 83 అండ్ ఆర్టికల్ 172 ఏంటి, ఆర్టికల్ 83 అనేది డ్యూరేషన్ ఆఫ్ ద హౌసెస్కి సంబంధించి లోక్సభలో మనకి, ఎందుకంటే పార్లమెంట్లో మనకి లోక్సభ అనేది మాత్రమే 5 yearsకి ఒకసారి ఫామ్ అయ్యే బాడీ. మరి రాజ్యసభ ఎప్పుడు కూడా పర్మనెంట్ బాడీ కాబట్టి, విచ్ ఇస్ నాట్ సబ్జెక్ట్ టు డిసల్యూషన్ కాబట్టి మనకి అక్కడ డ్యూరేషన్ అనేది ఉండదు.
రైట్. సో అండ్ ఆర్టికల్ 172 ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో వీటి రెండింటిని కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని అసెంబ్లీస్ని మనం ఎప్పుడైతే కనుక పార్లమెంట్కి సంబంధించిన టైం లైన్లో అలైన్ చేయాల్సి ఉంటుందో అప్పుడు వాటిని కొన్ని ముందస్తుగా రద్దు చేయాల్సి ఉంటుంది, కొన్నిటి టర్మ్స్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసమే ఈ ఆర్టికల్ 83 అండ్ 172ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ కమిటీ చెప్పింది. దాంతోపాటు ఆర్టికల్ 324A, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది ఈ పర్టికులర్ కమిటీ చెప్పిన దాని ప్రకారం 2 phases జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో పార్లమెంట్ అంటే లోక్సభకి స్టేట్ అసెంబ్లీస్కి కలిపి జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో మనకి మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్కి కూడా ఒక 100 days గ్యాప్, అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్ లోక్సభ అండ్ అసెంబ్లీస్ ఫస్ట్ ఫేజ్ అనుకుంటే సెకండ్ ఫేజ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, ఈ 2 phases ఓన్లీ 100 days గ్యాప్ ఉండి వాటిని కూడా అంటే లోకల్ బాడీస్కి కూడా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేసే విధంగా ఈ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దాన్ని అమెండ్ చేయడానికి ఆర్టికల్ 324A అనేది అవసరం ఉంటుంది. అండ్ పార్ట్ 15A అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి పర్టికులర్ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. దెన్ సింగిల్ ఎలక్టోరల్ రోల్ అండ్ ఎలక్షన్ ఐడి, ఇక్కడ దీనికి ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిన వాటికి స్టేట్ రాటిఫికేషన్ అనేది అవసరం లేదు అని చెప్పి పర్టికులర్ కమిటీ చెప్పింది. బట్ ఇక్కడ మనం చూస్తే సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఇప్పటి వరకు ఏంటి, మనకి లోక్సభ ఎలక్షన్స్కి అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఏమో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తూ ఉంటుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటాయి, రైట్. సో వాళ్ళు ఒక ఎలక్టోరల్ రోల్ అండ్ వీళ్ళు ఒక ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా మనం రెండింటిని అలైన్ చేసి 100 days గ్యాప్లో కండక్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి సింగిల్ ఎలక్టోరల్ రోల్ అనేది అంటే మొత్తం కూడా దేశం మొత్తానికి కూడా ఒకటే ఎలక్టోరల్ రోల్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్ చేయడం మనం ఎవరు చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చేయాల్సి ఉంటుందని ఈ కమిటీ చెప్పడం జరిగింది. మరి దీనికి ఖచ్చితంగా స్టేట్ రాటిఫికేషన్ అనేది అవసరం, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. దెన్ మరి ఒకవేళ హంగ్ అసెంబ్లీస్ కానీ ఏ పర్టికులర్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రాకపోతే ఏం చేయాలని విషయంలో కమిటీ ఏం చెప్పింది, అప్పుడు కనుక మనం ఖచ్చితంగా మళ్ళీ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ లేదంటే హంగ్ అసెంబ్లీ ఫామ్ అయినప్పుడు అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే సడన్గా గవర్నమెంట్స్ కొలాప్స్ అయినా కూడా ఎవరికి క్లియర్ కట్ మెజారిటీ రాకపోయినా కూడా కోalition గవర్నమెంట్స్ ఫామ్ అయితే ఆ సిచ్యువేషన్లో కానీ లేకపోతే సడన్గా గవర్నమెంట్ ఫామ్ అయింది కొలాప్స్ అయిపోతే కనుక ఓన్లీ అన్ఎక్స్పైర్డ్ టర్మ్ అంటే మిగిలిన టర్మ్కి మాత్రమే మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్ టర్మ్కి కాదు అని చెప్పడం జరిగింది. దెన్ మీటింగ్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్, ఇప్పుడు మనం దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మనకి వర్క్ ఫోర్స్ ఉండాలి, ఓటింగ్ మెషిన్స్ ఉండాలి, దానికి సరిపడా ఎక్విప్మెంట్ కూడా అంతా క్లియర్ కట్గా ఉండాలి. సో ఈ లాజిస్టిక్ రిక్వైర్మెంట్ అనే దాని గురించి కూడా ఎలక్షన్ కమిషన్ జాగ్రత్త పడాలి అని చెప్పి రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ చెప్పడం జరిగింది. మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు కూడా మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అయితే గవర్నమెంట్స్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి కదా, మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి. మరి ఈ కాంటెక్స్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ అసలు అవసరమా, లేకపోతే జర్మనీ లాగా మనకు ఉన్న పాజిటివ్ అంటే మన నో కాన్ఫిడెన్స్ మోషన్ బదులు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చా అనే విషయంలో కమిటీ ఏం చెప్పింది, ఇప్పటి వరకు మనకి ఏదైతే సిస్టమ్ ఉందో పార్లమెంటరీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది దాన్నే కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే ఇది ఒక మ్యాటర్ ఆఫ్ రైటే కాదు, మ్యాటర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా, కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ని మనం అలానే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా రామ్నాథ్ కోవింద్ గారి ప్యానెల్ రికమెండ్ చేసిన రికమెండేషన్స్. దెన్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. మరి అడ్వాంటేజెస్ ఏంటి, మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల మనకి డిస్ట్రప్షన్స్ అనేవి ఉండవు, ఎలక్షన్స్ వల్ల ఊరికి పీరియాడిక్ డిస్ట్రప్షన్స్ అనేవి ఉండవు. దీనివల్ల ఏమవుతుంది, స్మూత్ ఫంక్షనింగ్ అనేది అవుతుంది, గవర్నమెంట్కి సంబంధించి స్మూత్ ఫంక్షనింగ్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఊరికే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది లేకపోవడం వల్ల మనకి పొలిటికల్ మైలేజ్ కోసం ఆర్ పొలిటికల్ ఓట్ బ్యాంక్స్ కోసం కానీ అపీస్మెంట్ పాలిటిక్స్ కానీ ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉండదు, రైట్. దాంతోపాటు మనకి ఫండింగ్ అనేది కూడా చాలా సేవ్ అవుతుంది, దాంతోపాటు మనకి టైం అండ్ మెషినరీ అనేది కూడా సేవ్ అవుతుంది, రైట్. సో ఇది అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లాజిస్టిక్ సపోర్ట్ అనేది ఇప్పుడు మనం అది కండక్ట్ చేసేంత ఫీజిబిలిటీ మనకు ఉందా లేదా అనేది తెలియాల్సింది లాజిస్టిక్ సపోర్ట్ విషయానికి. దెన్ అసలు ఇప్పటి వరకు ఉన్న స్టేట్ అసెంబ్లీస్ యొక్క
టర్మ్స్ అనే వాటిని మనం ఇంక్రీజ్ చేయాలన్నా ఆర్ ఎక్స్టెండ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా లీగల్ హర్డిల్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పాస్ చేయాల్సి రావడం కూడా దీన్ని ఖచ్చితంగా హ్యాంపర్ చేస్తుంది. అంత ఈజీ స్మూత్ ప్రాసెస్ కాదు, రైట్? సో దాంతోపాటు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఒక మెయిన్ థింగ్ ఏంటి, ఒక ఛాలెంజ్ ఏంటి అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే జనరల్గా ఓటర్స్ ఎప్పుడైనా కూడా లోక్సభ ఎలక్షన్స్లో సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవర్గా అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో రీజనల్ పార్టీస్కి ఫేవర్గా ఓట్ చేస్తారు అనేది ఒక అభిప్రాయం. మరి ఇలా సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టినప్పుడు రీజనల్ పార్టీస్ వాటి యొక్క అస్తిత్వాన్ని కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది అనేది కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పొచ్చు. సో రీజనల్ పార్టీస్ అనేవి మనుగడలో లేకుండా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మరి ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. Which of the following statements is or correct regarding the simultaneous elections in India? Simultaneous elections refers to the holding of elections for the Lok Sabha, state assemblies and local bodies at the same time. Simultaneous elections were held in India from 1951 to 1961. ఇప్పటి వరకు జరిగాయా లేదని మీకు తెలియాలని స్టేట్మెంట్ చెప్పలేదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వుడ్ రిక్వైర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Simultaneous elections have been a topic of discussion in recent years. Discuss the merits and challenges. So merits and challenges associated with implementing of simultaneous elections for the Lok Sabha and state assemblies. In your opinion, can this be a feasible solution for electoral reforms in India? చాలా కమిటీస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి రికమెండ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ గోస్వామి కమిటీ. ఇలాంటివి ఎప్పుడు కూడా స్టేట్ ఫండింగ్ అనేది చేస్తే కనుక మనకి ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ రీసెంట్ కాంటెక్స్ట్ లోనే మనకి ఎలక్టోరల్ బాండ్స్ ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది కాబట్టి ఇలాంటి టాపిక్స్ అనేవి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి పొటెన్షియల్ టాపిక్స్. సో దీనికి మీరు ఎప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఈ రోజు మనం వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక సమ్మరైజ్ చేస్తే మనం సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి గవర్నమెంట్ రెడీ అవుతున్న కాంటెక్స్ట్ లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏంటి, ఇటువంటి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేది మనం ఇప్పటి వరకు ఎన్నిసార్లు దీన్ని కన్సిడర్ చేసామనేది చూసాం. దాంతోపాటు హై లెవెల్ కమిటీ రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఫామ్ అయిన కమిటీ రికమెండేషన్స్ ఏంటి, ఎటువంటి చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది, దాంతోపాటు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది చూసాం ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.